ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 30, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి ఏకాదశి. రాత్రి 1:27 వరకు. నక్షత్రం భరణి. రాత్రి 1:10 వరకు. వర్ధ్యం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు. అమృతకాలం రాత్రి 8:40 నుండి రాత్రి 10:10 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ఈ రోజు విశేషం వైకుంఠ ఏకాదశి. హైందవ సంప్రదాయంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది మార్గశిర లేదా పుష్యమాసాల శుక్లపక్షంలో వస్తుంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించే ఈ రోజుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు పురాణ ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుని ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఏడాదిలో వచ్చే మిగిలిన 23 ఏకాదశుల ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉత్తర ద్వార దర్శనం. దేవాలయాల్లో ఉత్తర దిశలో ఉండే ద్వారాన్ని కేవలం ఈ రోజు మాత్రమే తెరుస్తారు. ఉత్తర దిశను మోక్ష దిశగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే వైకుంఠ ద్వార దర్శనం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తున్నప్పుడు మహావిష్ణువు అతనితో యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం తర్వాత అలసిపోయిన విష్ణువు ఒక గుహలో విశ్రమిస్తుండగా మురాసురుడు ఆయనను చంపబోయాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ శక్తికి విష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఈ రోజున ఎవరైతే తనను ఆరాధిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తానని వరమిచ్చాడు. ఈ రోజున అన్నం తీసుకోకుండా ఉపవాసం ఉండటం ప్రధాన విధి. బియ్యం తీసుకోవడం వల్ల పాపాలు చుట్టుముడతాయని నమ్మకం. రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా హరినామస్మరణ చేయటం వల్ల మానసిక శుద్ధి జరుగుతుంది. తెల్లవారుజామునే స్నానమాచరించి విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మానవుడు తనలోని అరిషడ్వర్గాలను జయించి పరమాత్మ వైపు అడుగులు వేయాలని గుర్తుచేసే పవిత్ర సమయం. ఈ రోజు చేసే దానధర్మాలు మరియు భగవన్నామస్మరణ అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈరోజు వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ నాయకత్వ లక్షణాలతో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు అత్యంత ఉద్వేగభరితంగా ఉంటుంది. భాగస్వామితో గొడవలు రాకుండా మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండటం చాలా అవసరం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ధైర్యంతో ముందడుగు వేయడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. డబ్బు తిరిగి వచ్చే విషయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మంగళవారం కావడంతో అగ్ని మరియు విద్యుత్ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత కోసం ఈ ఏకాదశి తిథిని వినియోగించుకుంటారు.
ప్రేమ విషయాల్లో ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించటం వల్ల సంబంధాలు బలపడతాయి. చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైన ఆదాయం లభిస్తుంది. కొత్త ప్రణాళికలు వేయడానికి ఇది అనుకూలమైన సమయం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యంగా ఊహాజనిత వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఈరోజు 50% అవకాశాలు ఉన్నాయి. ఓపిక పట్టడం శ్రేయస్కరం. ఆహార నియమాలు పాటించండి. అజీర్తి లేదా ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ వాక్చాతుర్యంతో కొత్త మిత్రులను సంపాదిస్తారు. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త మలుపులు వస్తాయి. అవతలి వ్యక్తి నుండి ఊహించని శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలం. మీ తెలివితేటలు సరైన లాభాలను తెచ్చిపెడతాయి. డబ్బు తిరిగి వచ్చే విషయంలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. బ్యాంకు లావాదేవీలు విజయవంతమవుతాయి. పత్రాల మీద సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు చదువుకోండి. ఇతరుల హామీలు ఉండవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీ సహనంతో వాటిని అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. వ్యాపార రంగంలో పోటీ పెరుగుతుంది, కానీ మీ నిరంతర కృషి వల్ల లాభాలను ఆర్జిస్తారు. భూమి లేదా వాహన రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూలం. అయితే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. రావలసిన డబ్బు ఈరోజు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. నీటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. బంగారం లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. డబ్బులు తిరిగి వచ్చే విషయంలో ఈరోజు మీకు ఎదురు ఉండదు. చాలా కాలంగా ఆగిపోయిన సొమ్ము మీ ఖాతాలో చేరుతుంది. అహంకారాన్ని దరిచేరనీయకండి. సన్నిహితులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రేమ విషయంలో కొంచెం విరక్తి కలిగే అవకాశం ఉంది. భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మౌనంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. నూతన భాగస్వాములు మీతో చేరడానికి ఆసక్తి చూపుతారు. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఈ ఏకాదశి తిథి చాలా శుభప్రదం. ఆశించిన డబ్బు ఈరోజు పాక్షికంగా మాత్రమే అందుతుంది. పూర్తి మొత్తం కోసం మరికొంత కాలం వేచి ఉండాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా నరాల బలహీనత లేదా తలనొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి మరియు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న గందరగోళం తొలగిపోయి స్పష్టత వస్తుంది. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో లాభాలు నిలకడగా ఉంటాయి. మీ పనితీరుతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విలాసవంతమైన వస్తువులపై లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. నిలిచిపోయిన డబ్బు ఈరోజు ఆశ్చర్యకరంగా తిరిగి వస్తుంది. దీనివల్ల మీ బ్యాంకు నిల్వ పెరుగుతుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి వారికి కుజుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఈ మంగళవారం మీకు విశేషమైన శక్తిని ఇస్తుంది. ఎంత కష్టమైన పనైనా సాధిస్తారు. ప్రేమ విషయాల్లో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే కోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిగ్రహం పాటించండి. వ్యాపారంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. పాత పద్ధతులను వదిలి కొత్త విధానాలను అమలు చేయటం వల్ల లాభాలు పెరుగుతాయి. రిస్కుతో కూడిన పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. డబ్బును జాగ్రత్తగా దాచుకోండి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఈరోజు కష్టమే. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అపరిచితులను అతిగా నమ్మవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు మరియు దాన ధర్మాలు చేయడానికి మొగ్గు చూపుతారు. ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు. మీ భాగస్వామికి మీరు ఇచ్చే గౌరవం మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విదేశీ పెట్టుబడులు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైనది. రావలసిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా ఈరోజు మీ చేతికి అందుతుంది. పాత బాకీలన్నీ తీరుతాయి. ఆరోగ్య విషయంలో నియంత్రణ పాటించండి. అధిక ఆహారం వద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ క్రమశిక్షణతో వాటిని పూర్తి చేస్తారు మరియు ఉద్యోగంలో పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. ప్రేమ విషయంలో సామాన్యంగా ఉంటుంది. పెద్దగా మార్పులు ఉండవు, కానీ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. వ్యాపార రంగంలో స్థిరత్వం వస్తుంది. ఇనుము లేదా యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లాభాలు మెండుగా ఉన్నాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఈరోజు చాలా మంచిది. పొదుపు పథకాల్లో డబ్బు దాచుకోండి. డబ్బు తిరిగి వచ్చే విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ మీ డబ్బు సురక్షితంగానే ఉంటుంది. కాళ్ల నొప్పులు లేదా కీళ్ల వాతానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెడతారు. ఇది మీ పనిని సులభతరం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుతుంది. కొత్త స్టార్టప్లు లేదా ఆన్లైన్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సువర్ణావకాశం. డబ్బు తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. పాత మిత్రుల నుండి ఆర్థిక సహాయం కూడా అందవచ్చు. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు మరియు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మధురమైన క్షణాలు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు వస్తాయి. నష్టాల్లో ఉన్న వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. వెండి లేదా వజ్రాలపై పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా శుభప్రదం. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీరు ఆశించిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడతారు. అతిగా ఆలోచించటం వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు. ధ్యానం లేదా ప్రార్థన చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవే ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.